నగరాన్ని పరిశుభ్రంగా శుభ్రతా ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పలు కఠిన చర్యలు చేపడుతోందని కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం జగన్నాథపురం 5వ సర్కిల్ పరిధిలోని మస్తార్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరుగాని సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజును వివరణ కోరారు. అనంతరం 16, 17 డివిజన్లోని ఏటిమోగ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్య పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేరు చేస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. కాలువల శుభ్రత పనులు నిత్యంగా జరుగుతున్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించిన కమిషనర్ త్రాగునీటి సరఫరా నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. నీటి నాణ్యతకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలపై ప్రజల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా మార్చాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ డివిజన్లలో స్వచ్ఛతపై మరింత అవగాహన అవసరమని, ప్రజల్లో బాధ్యతాయుతమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. పర్యటనలో కొంతమంది రోడ్లపై కట్టెల పొయ్యలు ఏర్పాటు చేయడం, ఆహార అవశేషాలను పారవేయడం వంటి ఘటనలను గుర్తించిన కమిషనర్ వాటిని ప్రజల చేతనే తొలగింపచేసి డస్ట్బిన్లలో వేయించారు. రోడ్లపై ఆహార పదార్థాలు పారవేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అయింది లేదా ఈ 5 పాయింట్స్ వాళ్ళు చేసి ఒక గూగుల్ షీట్ పెట్టండి సార్. గూగుల్ షీట్ ప్రతిరోజు కలెక్ట్ చేయండి సార్, 2 minutes నుంచి అది మనకి చేయాలి. ఇప్పుడు మీరు చూసారు ఈ కొన్ని వీధిలో డాగ్స్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. డాగ్స్ స్టార్ట్ కూడా నాకు కూడా వస్తుంది, ప్రతిరోజు కూడా డాగ్స్ కూడా వస్తుంది. మీ డాగ్స్ని కూడా కొంచెం చేయడం. రెండోది ఏంటంటే వాటికి మళ్ళీ ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ కూడా వాటికి చేస్తున్నాము. వాటికి డాగ్ షెల్టర్ కూడా మనం పెట్టాము. వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇక మూడో అంశం ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సామర్లకోట పెద్దాపురం రోడ్డు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, పురపాలక శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు, వారి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనకి ఇంతవరకు క్లీనప్ చేస్తున్నాము. అక్కడ కూడా ప్రతి శనివారము మా మున్సిపల్ సిబ్బందితో పాటు పంచాయతీ వాళ్ళని కూడా కలుపుకొని ప్రతి శనివారం ఆ రోడ్డు వెంట కూడా మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతిరోజు ప్రతి మంత్లో ఒక శనివారం అదంతా కూడా శానిటేషన్ క్లీనింగ్ పెట్టమని చెప్పాము. దానికి ఇచ్చిన కేడీసీ గారు ఆర్డర్ ఇవ్వండి. దానికి మన ఈ గారు, ఎంహెచ్ఓ గారు, అది హార్టికల్చర్ ఆఫీసర్ బుషి శ్రీమోహన్, ఎంహెచ్ఓ గారు క్లీనింగ్, ఏఈ గారు ఏదంటే క్లీన్ చేసుకుని ఈ గారు దే హ్యావ్ టు డూ దట్ వర్క్. అదే మనకి ఒకటి ప్రాసెస్గా మనం చేయవలసి వస్తుంది.